వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ముగ్గురు కాదని నలుగురు ఐదుగురు అడిగారు నన్ను డైట్ ప్లాన్ చెప్పమని. నేను అప్పుడే వాళ్ళకి రిప్లై చేశానండి. నేనైతే డైట్ ఫాలో అవ్వలేదు, నాకు తెలిసినంతవరకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అంతవరకు ఏమైనా చెప్పమంటారా అంటే, లేదు మేడం సరిపోతుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఐడియా వస్తుంది, అంతవరకు వీడియో చేసి పెట్టండి అన్నారు. కానీ అప్పటి నుంచి నిజంగా దాదాపు 1 మంత్ పైన అయిందండి. నేనైతే మర్చిపోయాను, గుర్తులేదు, ఆ వీడియో చేయాలన్న ఆలోచనే లేదు. ఇంకా ఇప్పుడు అదే వీడియోలో 2-3 మెసేజెస్ వస్తే నేను అవి చదువుతూ పైన ఉన్న ఇది కూడా చూశానండి. ఇంకా అందుకని ఈరోజు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, బాబుకి నేనేమి డైట్ ఫాలో అవ్వలేదండి. రోటీ బాగా తింటాడు, పన్నీర్ తింటాడు, వాడికి ఇష్టం ఆ రెండు. నాకు చెర్రీని డాక్టర్ దగ్గర అయితే చూపించాం, ఆ డాక్టర్ చెప్పారండి ఇవేమి పెట్టొద్దు అని. నేను అప్పుడే అడిగాను, బాబు రోటీ అండ్ పన్నీర్ బాగా తింటాడు, ఆ రెండు మానేస్తే ఎలాగండి అంటే, డాక్టర్ అన్నారు ఏం తగ్గాలని లేదా, మనం చేసే వాటి మీద ఆధారపడి ఉంటుంది అది ఇదని అన్నారు అప్పుడు. సో నేను కూడా వచ్చేసిన తర్వాత 2-3 డేస్కి ఒకసారి ఒక రోటీ పన్నీరు అలాగే ఇచ్చేదాన్ని. కానీ పాపం వాడు బాగా తింటాడు, మరీ పెట్టలేకపోతున్నాను, తిండి కూడా పెట్టలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది. ఇంకా తర్వాత మళ్ళీ నేను రోజు ఎలాగో ఎప్పటిలాగానే ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చానంటే, నేను చెర్రీకి ఒకసారి జలుబు చేస్తే డాక్టర్ చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఆరెంజెస్ అవి పెట్టకూడదు కదండి, ఎన్ని రోజులు పెట్టొద్దు, బాబుకి ఫ్రూట్స్ అవి బాగా ఇష్టంగా తింటాడు అని అడిగితే ఆ డాక్టర్ చెప్పారు, ఎందుకు పెట్టకూడదు, ఒకవేళ పెట్టడం మానేసామనుకోమ్మ, మీరు ఆరెంజెస్ అవి పెట్టడం మానేయటం వల్ల జలుబు తగ్గినట్ల, లేకపోతే నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల తగ్గినట్ల మీరే ఆలోచించుకుని అప్పుడు ఏ ఫుడ్ అయినా పెట్టండి అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో మనం ఫుడ్ వల్ల కాదు, అంటే కొంచెం కేర్ తీసుకోవాలి, అలాగని షుగరు ఇలాంటివన్నీ పెట్టాలని కాదండి. నార్మల్ హెల్తీగా పెట్టామంటే వాళ్ళకి ఏమీ కాదు, వాటి వల్ల ఏ జలుబులు జ్వరాలు ఈ ఆటిజం మీద ఎఫెక్ట్లు ఇవేమీ ఉండవు. కాకపోతే ఇవి మిల్క్ ప్రొడక్ట్స్ అవి పెట్టడం వల్ల పిల్లలకి ఎక్కువ ఎనర్జీ వచ్చి ఇంకా కొంచెం హైపర్ అవుతారు. సో ఆ హైపరుగా అవుతారు కాబట్టి ఇవి పెట్టొద్దన్నారు అనేది నాకు తెలుసుకున్నంత వరకు అనుకుని, ఇంకా పర్వాలేదు ఆ హైపర్ యాక్టివిటీని మనం తగ్గించవచ్చు. ఎందుకంటే ఫిజికల్గా వాడు బాగా ఆడుకుంటున్నాడు, వాడు బాడీ కూడా అలసిపోతుంది కాబట్టి మనం ఇవి పెట్టవచ్చు అనిపించి అప్పుడు నేను ఇంకా నార్మల్ ఫుడ్ ఇచ్చేసానండి. మీరు కూడా నేను పెట్టమని అయితే చెప్పట్లేదు, అలాగని మానేయాల్సిన అవసరం కూడా లేదండి. హెల్తీ టిప్స్ ఫాలో అయితే కనుక పిల్లలకి అన్ని ఫుడ్స్ పెట్టవచ్చండి. షుగర్ బదులు బెల్లము, ఇంకా హనీ వాడుతూ, మిల్క్ ప్రొడక్ట్స్ కూడా పిల్లలకి స్ట్రెంత్ రావాలంటే, కొంచెం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మిల్క్ ఇవ్వాలి కదండి. కొంచెం మిల్క్ అలాగని పెద్ద పెద్ద గ్లాసులు వాళ్ళు ఎన్ని తాగితే అన్ని కాదండి, లిమిటెడ్గా కొంచెం ఇవ్వటము. ఇంకా ఫ్రూట్స్ అండి, మెయిన్ ఫ్రూట్స్, ఎందుకంటే గట్ ఇష్యూస్ అనేవి పిల్లలకి మెయిన్ ప్రాబ్లం అండి. అందరూ ఆటిజం ఉన్న పిల్లలకే గట్ ఇష్యూస్ ఉంటాయి, నార్మల్ కిడ్స్కి ఉండవు అనుకుంటున్నారు. నార్మల్ కిడ్స్కి కూడా గట్ ఇష్యూస్ ఉంటాయండి. ఎవరైతే ఫ్రూట్స్ అవి సరిగ్గా తినరో, ఫుడ్ అది సరిగ్గా తినరో ఆ పిల్లలకి గట్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఈ కిడ్ని స్పెషల్గా చూస్తూ ఆటిజం కిడ్డు, స్పెషల్ కిడ్డు అని స్పెషల్గా చూస్తూ ప్రతి చిన్న దాన్ని గుండు సూదంత దాన్ని పెద్ద హోల్ చేసి చూస్తాం కదండి. మనకు మెయిన్ అక్కడే ప్రాబ్లం అండి. ఒక తల్లి తండ్రి చూసేదే మెయిన్, మనం మార్చుకోవాలండి. మన కిడ్ స్పెషల్ ఎందుకు స్పెషల్ అండి, దేంట్లో స్పెషలు, మిగతా వాటిల్లో చూపించండి మేము స్పెషల్గా ఉండేలాగా. స్పెషల్ ఫుడ్ అని వాడిని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ట్రీట్ చేస్తే చాలు మనం పిల్లల్ని. ఇంట్లో ఎలాగ ఆడిపిస్తున్నాం, కాకపోతే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయటం, యాక్టివిటీస్ అవి మనం దగ్గర కూర్చోబెట్టి నేర్పించడం అలా చేయాలి. ఇంకా ఫుడ్ విషయంలో కాబట్టి ఫ్రూట్స్ అవి ఖచ్చితంగా పెట్టాలండి. అన్ని ఫ్రూట్స్ ఫస్ట్ అసలు పిల్లలు కొత్త టేస్ట్ని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మెయిన్లీ స్పెషల్ కిడ్స్కి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఫ్రూట్స్ అవి తినిపించడం, తర్వాత అంత ప్రాబ్లం రాదు. చెర్రీ కూడా 2 ఇయర్స్ అసలు నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియక ముందు నుంచే ఫ్రూట్స్ బాగా తింటాడు. ఫస్ట్లో తినేవాడు కాదండి. నేనైతే ఫ్రూట్స్ అన్నీ పీసెస్ చేసి చాక్లెట్ సిరప్ వేసి ఇవ్వటం, ఐస్ క్రీమ్ కొంచెం వేసి ఇవ్వటం అలా చేశాను. అలా చేయటం వల్ల అంటే పెట్టకూడదు కదండి అనొచ్చు, కానీ నేను అన్ని రోజులు ఏం పెట్టలేదండి.
డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాడికి ఇష్టం లేని కొన్ని తినని ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిలో చాక్లెట్ సిరప్ కానీ ఐస్ క్రీమ్ కానీ కలిపి పెట్టేదాన్ని. మిగతా ఫ్రూట్స్ అయితే బాగానే తినేవాడు. తినని వాటిలో అలా చేసేవాడిని దాన్ని అనమాట. అలా అన్ని ఫ్రూట్స్ వాడికి అలవాటైంది. పిల్లలకి ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఫ్రూట్స్ తినే పిల్లల్లో గట్ ఇష్యూస్ అస్సలు రావు. మెయిన్ ఫుడ్ కూడా అండి, భోజనం కడుపు నిండా పెట్టి పడుకోబెట్టామనుకోండి వాడు మంచిగా నిద్రపోతాడు. అదే ఆకలితో పడుకుంటే ఏ కిడ్ అయినా సరే అర్ధరాత్రి లేచి ఆడవలసిందేనండి. స్పెషల్ కిడ్డే కాదు, నార్మల్ కిడ్ కూడా ఏడుస్తారు. ప్రతిదీ స్పెషల్ కిడ్ అని ఎక్కువ చూడాల్సిన అవసరం లేదండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోతాయి. అది ఫుడ్ విషయంలో మాత్రం ఇదేనండి. ఫ్రూట్స్ ఎక్కువ పెట్టండి, వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ పెట్టండి. నేనైతే చెర్రీ, తోటకూర, ఆకుకూరలు అవి ఎక్కువ తినకపోతుంటే ఫ్రైడ్ రైస్ చేస్తాం కదండి, దాంట్లో ఆనియన్ వేసి ఆకుకూరలు కూడా వేసి ఫ్రై చేసేసి దాంట్లో ఇంకా రైస్ కూడా వేసి తిప్పేసి పెట్టేసేదాన్ని అండి. అవి కూడా చెర్రీ తనతో తిప్పించడం అలా చేసేదాన్ని. ఇంకా తను చేసిన ఐటెం తను ఖచ్చితంగా తినేవాడు. ఫస్ట్ నుంచి అదొక అలవాటు ఉంది. ఎందుకంటే మనం వండుకున్నది ఖచ్చితంగా మనం తింటాం కదండి. అలాగే పిల్లలు కూడా తను ఇన్వాల్వ్ అయిన అంటే తను చేసిన ఫుడ్ని ఖచ్చితంగా తింటారని నా ఆలోచన. ఇంకా చెర్రీతోనే చేయించేదాన్ని. దాంట్లో తనకి ఇష్టమైన 1-2 పన్నీర్ ముక్కలు వేయటం, తను ఆలు పీసెస్ అంటే పొటాటో పీసెస్ వేయటం అట్లా చేసేదాన్ని. ఇంకా అలా వెజిటబుల్స్ కూడా అన్నీ అలవాటు పడ్డాడండి. ఇంకా తర్వాత ఒకసారి రైస్లో తిన్న తర్వాత 1-2 సార్లు నార్మల్గా కర్రీ చేస్తే తినేస్తారు. మీరు అడుగుతారు కదా, అన్నీ ఫ్రై చేసి పెడితే ఎలాగండి, ఫ్రైడ్ రైస్ లాగా అయితే కష్టం కదా అని అడగొచ్చు. కానీ అలవాటు పడేంతవరకు అండి. వన్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అన్నీ నార్మల్గా అయిపోతాయి. మనం ఎలా తింటున్నామో వాళ్ళు కూడా అలాగనే తింటారు. సో ప్రాబ్లం ఏం లేదండి. అన్నీ పరిచయం చేయండి పిల్లలకి. అన్ని టేస్ట్లు వాళ్ళకి అలవాటు పడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.